ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం జూలై 22, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నీ దేవుడు నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించును. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము. ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు సెలవిస్తున్న వాగ్దానము, నీ దేవుడు నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించును. ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభువు, మన దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు వారు. ఆయన నిన్ను నన్ను హెచ్చించినట్లుగా, ఆయన హెచ్చించడానికి, ఆనంద తైలముతో అభిషేకించడానికి ఆయన ఉన్నారు. కానీ మనము ఏ పాటి వారము, అది పొందుకునే అర్హత మనకుందా అని దేవుడు ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే ఆయన నీతిని ప్రేమించి మనము దుర్నీతిని ద్వేషించినట్లయితేనే దేవుడు మనకు హెచ్చించి ఆనంద తైలంతో అభిషేకిస్తారంట. ఎందుకంటే నీతిని అనుసరించకుండా, నీతిగా జీవించకుండా, అదే పాపపు జీవితంలో బ్రతుకుతూ, పాపములు చేస్తూ, దేవుడికి అవమానం తెస్తూ, దుర్నీతిని చేస్తూ దేవుడైతే సహించడు. అటువంటి వారిని దేవుడు దీవించడు, అలాగే హెచ్చించడు. హెచ్చించినట్లుగా, ఆయన ఆనంద తైలంతో అభిషేకించినట్లుగా మనల్ని మనము చేసుకోవాలి అంటే మొదటగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకమని ప్రభు సెలవిస్తున్నారు. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు అపొస్తలుడైన పౌలు గారు రాసిన ఈ పత్రిక, హెబ్రీయులకు రాసిన ఈ పత్రిక బట్టి మనకేమని తెలుస్తుందంటే, దేవుడు దుర్నీతిని ద్వేషిస్తున్నాడు, ఆయన నీతిని ప్రేమిస్తున్నాడు. కనుక మనము నీతిని అనుసరించి నడిచినట్లయితేనే మాత్రమే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, మనల్ని ఆనంద తైలంతో అభిషేకిస్తాడు. కనుక ప్రియమైన దేవుని సంగమా, దేవుడు మనల్ని హెచ్చించినట్లుగా, ఆయన ఆనంద తైలంతో మనల్ని అభిషేకించినట్లుగా ఈ వాగ్దానము మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.